కష్టం కొన్ని కష్టం ఈజీ ఫస్ట్ టైం కదా బయటికి చెప్తాను బయటికి మంతాడు కట్ చేసిండ్రు నీకు తీసుకున్నావు మంతాడు కట్ చేసిండు అందరిది వేరు కదా ఎర్రగా ఉంది కదా నాకు కట్ చేసినాక అంటున్నా ఆయన వాడిని ఎందుకు కట్ చేసినావు అని అందరు కట్ చేశారు నా మధ్యలో ఉన్నాను నేను చెప్తున్నా వద్దన్నాడు ఆయన అంటే కట్ చేసినాక ఆయన అంటున్నాడు ఎందుకు కట్ చేసినావు సరే కొనుక్కోపో అన్నాడు ఒక కట్ చేసిన వాడేమంటాడు పైసారు అన్నాడు అన్నీ కట్ చేయమని నల్లయ్య తప్పక అన్నీ కట్ చేయని చెప్తే వాడికి వాడు అన్నీ కట్ చేసుకుంటాడు తిక్కలేసి ఎర్ర ఎన్ని ఉంటాయి కదా అవి కట్ చేస్తుంటారు అందరు కట్ చేయాలి అంతకుముందు ఉన్న వాళ్ళకు కట్ చేయలే నల్లట్టుంటారు నాకంచి స్టార్ట్ చేసింది నల్లది సర్లే అందుకే ఇప్పటి నుంచి ఏం వేసుకురాకూడదు ఇంకా ఇప్పి పెట్టుకోవాలి దీంట్లో బ్యాగులోనే ఎందుకు ఊరికే అందుకే ఆయన చెప్పింది అప్పుడే తీసేయమని మన ఆడ వింటాం అందరు ఒకటే ఎంతమంది ఆడు కొంతమంది రూమ్లో మా రూమ్లో ఎంతమంది ఉంటారు 30 మంది ఉంటారేమో రూమ్లో నాది 1B ఫస్ట్ నేనే 35 నాది అందుకే అడిగింది ఫస్ట్ నీదేనా నెంబర్ ఫస్ట్ నాదే 35 మధ్యలో అయితే కదా లైన్లో అయితే మత్తుగా ఉండదు నాకంటే ముందు వేరు వాళ్ళందరూ నల్ల వాళ్ళు కలిసి చేయలేడు లైన్లో కాదు కూర్చొని మధ్యలో అన్న మధ్యలో ఆయన నంబర్ నాది ఫస్ట్ B1 నాది వేసారు మధ్యలో నేను అర్థం కాదు నేను మధ్యలో కూర్చున్నాను నేను 30 నంబర్ మధ్యలో వచ్చి నాది 100 మార్కులకు 50 క్వశ్చన్లే 100 మార్కులు ఇస్తుంది ఆడ చూసిన పేపర్లో మొత్తం రాసిన పెట్టిన ఆయన మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు ఉంటే మళ్ళీ చెక్ చేసి మళ్ళీ మార్చిన మళ్ళా మొత్తం ఏం చెప్పలన్నావు మైకులో సెల్ ఎట్లా చూసిన బతికిపోయినా మైకులో చెప్తుండ్రు మైకులో టకటక చెప్పుకుంటూ పోతున్నాడు నేను సెల్లో చూసినాక నాకు తెలుసు కదా ఎట్లా నొక్కేసినాక అది నొక్కి అది తెలియకుండా కష్టపడింటాను నేను మేడం పిలిచి ఇది మాట్లాడింటాను చూసి చూడకుండా ఆడుకుంటాను ఏ ప్లేట్ ఒకటి నాకు ఊరికే నచ్చింది మనం తీసుకుంటాం ఆడుకుంటారు ఇంతమంది కూర్చోను ఇక ముందు ఖాళీ ఉంది ఆటోలో వస్తున్నాం కాలేజ్ దగ్గర నుంచి యూనివర్సిటీ రైల్వే స్టేషన్ దగ్గరికి డైరెక్ట్ టేస్టింగ్ అడుగుతూ పెడతా మీరు మార్కెట్లో దిగి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ప్యాకింగ్ బ్యాగ్ వెనకే అన్న బ్యాగ్ నాకు పట్టుకుంటా అది దగ్గర నా నుంచి దగ్గర ఉంది మళ్ళా అని చెట్లా మొత్తం అసలు నువ్వురా బైక్ వేసుకొని రోడ్డు కానీ ఉంటే తగ్గించేది 40 రూపాయలు ఎవరున్నారు సరే అడిగి ఎవరు బైక్ ఉంటే అక్కడ లొకేషన్